అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్విక హోమ్ స్టడీ. ఈరోజు నేను ఫ్లవర్డ్ రైస్ చేస్తున్నానండి. సోయా ఫ్లవర్డ్ రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో వెజ్జెస్ ఏమీ లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా కుక్కర్ పెట్టుకొని అందులో 2 to 3 teaspoons గీ యాడ్ చేయండి. అలాగే కొంచెం ఒక 3-4 teaspoons ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇది బాగా వేడైన తర్వాత అందులో మసాలా సామాన్లు వేసుకోండి. అలాగే కాజు కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, అలాగే నేను మా పాపకి ఇష్టమని కొంచెం పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి దంచింది వేసుకోండి. పేస్ట్ కన్నా ఇదైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నపాటి కప్తో సోయా కూడా యాడ్ చేసుకోండి. దీనికి మిల్ మేకర్ వేసుకుంటేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా కలిసిన తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి మరొకసారి బాగా కలిపి ఉంచండి. ఇలా కలిసిన తర్వాత లిడ్ పెట్టుకొని విజిల్ మాత్రం పెట్టొద్దండి. ఇలా ఒక 5 minutes వరకు ఆవిరి మీద బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ నేను 1/2 hour ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా పైన మొత్తం స్ప్రెడ్ చేసి మరొకసారి కలిపేయండి. ఇలా కలిసిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఒక గ్లాస్ ఇంకొంచెం హాఫ్ కన్నా తక్కువ ఉన్న వాటర్ మాత్రమే వేసి ఒక విజిల్ పైన ఉడికించా. అంతే, ఎంతో టేస్టీ సోయా ఫ్లవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.